బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ షేక్ షరీఫ్. గైస్ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఈ గ్యాప్లో అయితే నాకు ఇది ఖాళీ లేదు, అందువల్ల వీడియో అయితే చేయలేకపోయినా, ఎక్కడికి వెళ్ళలేదు కూడా. సో గైస్ ఈరోజు అయితే కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే అనకాపల్లిలో గౌరీ తల్లి అమ్మ పండుగ అయితే జరగబోతుంది. అదైతే మేమైతే విజిట్ చేసి వచ్చాం. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఏ వీడియో తీయాలో ఏది క్యాప్చర్ చేయాలో అర్థం కాలేదు. ఒక 30-40 స్టేజ్ రేసి ఉంటారు. మేమైతే కొన్ని కవర్ చేసాము. చాలామంది జనాలు, 100 మంది అయితే నేను ఎక్కడ చూడలేదు. ఎంత పెద్ద పండుగ అయినా చూడలేదు. సో మా వాళ్ళు అయితే నడిచి అరిసిపోయారు. సో గైస్ మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి. సో ఇంకెందుకు నేనైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. పక్క రోడ్లు అయితే చాలా బిజీగా ఉంటాయి. రాజీ తిరిగితే చాలా ట్రాఫిక్ ఉంటుంది. జాగ్రత్తగా తీయాలన్నమాట. బట్టి రోడ్లు ఒకటి బాగోవు కదా, మనది చాలా మంచి రోడ్లు ఒకటి. రైడ్ వేస్తున్నా వెళ్తే ఎందుకు ఇబ్బంది. అందుకే పండుగడికి ఇష్టం, చాలా నీట్గా వెళ్తాడు కదా. ముందు జాగ్రత్త ఎక్కువ పండుగడికి. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం. 250 దీనమ్మ 110 రూపాయలు, 75 రూపాయలు ఉండేది. జగనన్న రైతు 110 రూపాయలకి వస్తుంది. సో హైవే అయితే ఎక్కిసాం. ఇది రీసెంట్గా ఓపెన్ అయింది హైవే. చాలా బాగుంది వ్యూ అయితే. సో దారిలో ప్రోగ్రామ్ చూసాం. పండుగడు ఆపేశాడు, పద వెళదాం చూద్దాం అనేసి తీసుకెళ్తున్నాడు. అనకాపల్లి వెళ్ళే దారిలోని బొజ్జనకొండ అనే గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి తీర్థం మహోత్సవంగా మంచి ప్రోగ్రామ్ అయితే పెట్టారు. అది కూడా హైవే మీద పెట్టడం వల్ల వెళ్ళే వాళ్ళందరూ ఆగి మంచిగా చూసి ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. మేము కూడా అలానే చూసి ఎంజాయ్ చేసి వెళ్తున్నాము. అనకాపల్లి టోల్ గేట్ ఇది NH16. మనం టోల్ గేట్ అప్పుడు కట్టాల్సి ఉంటుంది. మనకి సపరేట్ దారి ఉంటుంది. సో ఫైనల్గా అనకాపల్లి అయితే వచ్చేసాం. ఖాళీ అయితే లేదు, పార్కింగ్ కూడా ఖాళీ లేదు. సో ఎటుపక్క వెళ్ళినా ప్రోగ్రామ్ అయితే జరుగుతున్నాయి. ఏదో ప్రోగ్రామ్ చూసి మనం అక్కడ ఆగిపోదాం. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చూద్దాం. చెప్పండి, ఎక్కడికా మళ్ళీ పైకి రాలేదేమో అనే డౌట్. సో లైటింగ్ ఎక్కడ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఏ సందులో దూరిన ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏ సందులో దూరిపోయిన జరుగుతుంది. పండుగ డైరెక్ట్ చూపిస్తున్నాడు లొకేషన్ మ్యాప్స్. చూద్దాం. ఏదో సందులో దూరం. ఇక్కడ కూడా ఏదో స్టేజ్ ఉంది. ఈ బ్యాక్ సైడ్ అనమాట, స్టేజ్ బ్యాక్ సైడ్. ముందుకెళ్ళి చూద్దాం ఏ స్టేజ్ అనేది. వీరైతే డిసప్పాయింట్ చేస్తారు. ఇది ప్రోగ్రామ్ అయితే వేయలేదు, ఏదో ప్రోగ్రామ్ అనుకున్నాం. వీరైతే డిసప్పాయింట్ చేస్తారు. ఇది ప్రోగ్రామ్ అయితే వేయలేదు, ఏదో ప్రోగ్రామ్ అనుకున్నాం. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు వేరే చోటకి వెళ్దాం. మేమైతే ఇప్పుడు ఒక 4 రోడ్ జంక్షన్కి వచ్చాము. రాగానే మేమైతే శివుడు పార్వతి ఒక అట్రాక్టివ్ విగ్రహం అయితే చూసాము. దాని పక్కనే ఒక స్టేజ్ అయితే వేసారు, డ్యాన్స్ వేవ్ డ్యాన్సర్. సో జంక్షన్ స్టేజ్ వేయడం వల్ల జనాలు అయితే ఒకే దగ్గర స్ట్రక్ అయిపోయారు. చాలా అంటే చాలా మంది ఒకే దగ్గర ఉన్నారు. చిన్నపిల్లలందరూ బెదిరిస్తున్నాడు.
అసలు ఏ సందులో దూరేమో ఏ సందులో చూచామో ఏం తెలియట్లేదు. బండి అక్కడెక్కడో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు దగ్గర పార్క్ చేసాం. ఇక్కడికి వచ్చాం. ఎండింగ్లో బండి దొరకకపోతే ఐడియా లేదు మాకు. తిరుగుతున్నాం అలాగా, ఇక్కడ స్టేజ్ ఉంటే అక్కడికి. చాలా దూరం నడవడం వల్ల చాలా అలసిపోయాం. సో పక్కన ఒక షాప్ కనిపిస్తే చల్లటి సాల్ట్ సోడా తాగుతున్నాం. ఎటు వెళ్దాం అంటే అటు నుంచి జనాలు వస్తున్నారు, ఇటు నుంచి వెళ్తున్నారు. వెళ్తున్నా అంటే ఇటే మంచి ప్రోగ్రాం జరుగుతుంటుంది. ఇటే వెళ్దాం అయితే అంటే ఇటే మంచి ప్రోగ్రాం జరుగుతుంటుంది. ఇటే వెళ్దాం అయితే मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा ఓకే. మంచి ప్రోగ్రామే. ఎక్కువ మంది ఉన్నారు. కానివ్వండి. సరే తోసేస్తున్నారు. అలానే వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళు అందరినీ గుర్తుకుని వెళ్ళిపోతున్నారట. ప్లీజ్ అండి, ప్లీజ్. సో ఆల్మోస్ట్ టైం అయితే 1 గంట అవుతుంది. ఇంకా ఊపైతే తగ్గలేదు. ఇంకా ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. చాలాసేపు అవుతుందంట. సో బండి ఎక్కడెట్టామో దారి వెతుకుతున్నాం, ఏ సందు నుంచి ఏ సందులోకి వెళ్ళాలనేది. ఇప్పుడైతే సందులోకి వెళ్ళి బండి తీసుకొని ఇంటికి బయలుదేరుతాం అనమాట. దొరికేసింది, బండి తీసాడు, బండి మీద వెళ్ళిపోతున్నాము.
వెళ్ళిపోతున్నాము. అయిపోయింది ప్రోగ్రామ్, చాలా మటుకు ప్రోగ్రామ్ అన్నీ కవర్ చేసాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం, చలేస్తుంది. సో గైస్, వీడియో చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ. బాయ్ బాయ్. రే నేను వస్తున్నా ఆగింటు రే. నేను వస్తున్నా ఆగింటు రే. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.